ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిది? అంచనాలు ఎలా ఉన్నా అధికార పార్టీ మాత్రం సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసేసింది. జగన్ అనే నేను అనేందుకు సీఎం సిద్ధమైపోయారట. గెలుపు మాదంటే మాదని సంబరాలకు పార్టీలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. మరి జూన్ 4 ఫలితాలు ఎలా ఉండనున్నాయి? సీఎం సీటులో కూర్చునేదెవరు? అధికార వైసీపీలో ముందస్తు హడావిడి ఎందుకు? లెట్స్ వాచ్. ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేదెవరు? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరు? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా కొనసాగుతున్న చర్చ. ఫలితాలపై ఎవరి అంచనాల్లో వాళ్లుంటే గెలుపు మాదంటే మాదని పార్టీలు, అభ్యర్థులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. జూన్ 4 నుంచి ఎన్నికల ఫలితాలపై కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో విజేత ఎవరో ముందే చెప్పేసింది అధికార వైసీపీ. జూన్ 4న వచ్చే ఏపీ ఎన్నికల రిజల్ట్ కోసం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏపీ ఎన్నికల రిజల్ట్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి టైము, డేటు ఫిక్స్ చేసేశారు సీఎం జగన్. గతంలో కంటే భారీ విక్టరీ నమోదు చేయబోతున్నామని క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎన్డీఏ కూటమి, ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఓటరు మాత్రం ఎవరిని గెలిపిస్తారు, ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారు అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కటం లేదట. అయితే వైసీపీ మాత్రం ఓ అడుగు ముందుకేసి అధికారం తమదే అంటోంది. ఇంకో అడుగు ముందుకు వేసి జూన్ 9న సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏపీలో జూన్ 4 ఎప్పుడొస్తుందని నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడూ లేనంతగా పొలిటికల్ అటెన్షన్ ఏపీ ఫలితాలపై కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటు వేయటంతో టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు వారి విజయంపై అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు ఈసారి అన్ని పార్టీలకు చావో రేవో అనే పరిస్థితి ఏర్పడింది. దీంతో జూన్ 4న వచ్చే ఫలితాల్లో తమ పరిస్థితి ఏంటనేది లెక్కలేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. గత 5 సంవత్సరాలుగా అధికారానికి దూరమైన టీడీపీ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి అధికారంలోకి వచ్చి వాళ్లు అనుకున్న పనులు చేయాలని అనుకుంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా ఓటర్లు మాత్రం ఇప్పటికే తీర్పు ఇచ్చేయటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకుల అందరి జాతకాలు ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి. అయితే ఈసారి వచ్చే ఫలితాలు మాత్రం షాకింగ్గానే ఉండనున్నాయని ఓ అంచనా. ఆంధ్రప్రదేశ్లో కొందరు వైసీపీ మంత్రుల జాతకాలు తలకిందులయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు, ఎమ్మెల్యేల జాతకాలు మారిపోతుండటంతో వారిలో ఇప్పటికే గుబులు మొదలైనట్టుగా తెలుస్తోంది. అలాగే ఇంతకాలం ప్రతిపక్షానికి పరిమితమైన టీడీపీ నాయకులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అనేక ప్రయత్నాలు చేశారని ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనకు చావో రేవోలా పరిస్థితి మారిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులకు ఇప్పుడు ఒక్కసారిగా అధికారం దూరమైతే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట. అలాగే ఇప్పుడు అధికారంలోకి రాకపోతే మరో 5 సంవత్సరాల పాటు నానా తిప్పలు పడాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అని టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు చాలా టెన్షన్గా ఎదురుచూస్తున్నారట. ఇలా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నప్పటికీ నా లెక్కలు మాత్రం 150+ అధికారంలోకి వస్తామని బాంబు పేల్చారు సీఎం జగన్. అంతేకాదు, పార్టీ సీనియర్లంతా వరుసగా వచ్చి ప్రమాణ స్వీకారం చేయటానికి ముహూర్త సమయాలు కూడా చెప్పేస్తున్నారట. చెలో విశాఖ అంటూ జూన్ 9న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టేశారట. దీంతో వైసీపీ కాన్ఫిడెన్స్పై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకుల జాతకాలు ఈవీఎంలలో భద్రపరిచిన ప్రజలు మాత్రం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు, వారి అనుచరుల్లో మాత్రం టెన్షన్ మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు ఎలా ఉన్నా అధికార పార్టీ మాత్రం గెలుపు జోష్లో ఉంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది. చూద్దాం మరి ఏపీ ఓటరు తీర్పు ఎలా ఉందో.